షేరు హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రెహమత్. ఎలా ఉన్నారు మీరందరూ? చూసారా, పొద్దున్నే మా షేరు చెట్టు పైకి ఎక్కాడు. షేరు షేరు ఆవ్ ఆవ్ ఆయిద్రా ఆవ్. ఆయిద్రా ఆయిద్రా ఆవ్. అందరికో ఈరోజైతే నేను మటర్ ఆలు వంకాయ కూరతో కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. నేను చేసిన రాగి రోటి మీ అందరికీ నచ్చింది కదా, సో అందులో కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా నేను ఆయిల్ వేసుకొని చక్కగా హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటో ప్యూరీ వేసుకున్నానండి. 3 టొమాటోలు ప్యూరీలా చేసుకొని వేసుకున్నాను. సో తర్వాత అందులో పసుపు, సాల్ట్, కారం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా సేపు 1 మినిట్ కుక్ చేసుకోవాలి ఈ టొమాటోని. ఈ 3 కాంబినేషన్తో కర్రీ అనేది సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఆలూని కట్ చేసుకున్నాను. సో తర్వాత నేను ఈ వంకాయలను చక్కగా కడిగి వేసుకుంటాను. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఇది కూడా 1 మినిట్ కుక్ చేసుకుందాము. నేను ముందుగానే పాలు బాయిల్ చేసుకున్నాను, అలాగే గుడ్లు కూడా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తే త్వరగా రైస్ కర్రీ 2 ఒకేసారి కుక్ అయిపోతాయని రైస్ పెడుతున్నాను. ఇప్పుడు సగం కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను ఆలు వేస్తున్నాను. తర్వాత ఇది బాగా మనం మిక్స్ చేసుకొని అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ గ్రీన్ పీస్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఈ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. ఇన్స్టెంట్గా ఈజీగా త్వరగా కుక్ అయిపోయిందండి. గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇది బాగా మనం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఈ సీజన్లో ఇలాంటి సీజనల్ వెజిటేబుల్స్ అలాగే సీజనల్ ఫ్రూట్స్ తినటం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ పీస్ అనేది చాలా మంచిది హెల్త్కి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మన హెల్త్ బాగుంటుంది అనమాట. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి మనకు ఈజీగా డైజెస్ట్ అయిపోయింది. ఎటువంటి భయం పడాల్సిన అవసరం ఉండదు. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూను ఘీ వేసుకుంటే గనక ఈ కర్రీకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అయిద్దండి. చాలా బాగుంటుంది.
ఎమ్మెల్యే గారు వచ్చారు. వారితో పాటు న్యూస్ రిపోర్టర్స్ అలాగే ఛానల్స్ వారు కూడా వచ్చారండి. హడావిడిగా ఉంది ఈ స్ట్రీట్ అంతా. మా అబ్బాయి కూడా వెళ్ళి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫొటోస్ దిగి వచ్చాడు. నెక్స్ట్ మార్నింగ్ అండి ఇది. మా వారు మా అబ్బాయి ఇద్దరు కలిసి ఇక్కడ అంతా వేస్ట్గా ఉంది కదా, ఇదంతా కాలుస్తున్నారు. భోగి అయిపోయిందండి, కానీ వీళ్ళకి ఈరోజు భోగిలాగా చేసుకుంటారు. సో పొగ ఎక్కువైపోయిందండి. ఇంకా నేను డోర్ కట్టన్ వేసేసాను. పొద్దునే నేను ఖురాన్ పెట్టుకొని పనులన్నీ చేసుకుంటానండి. మైండ్ అని పీస్గా ఉండిద్ది. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. హ్యాపీగా మైండ్ అనేది రిలీఫ్గా అయిపోతుంది అనమాట. వింటూ నేను చేసుకుంటాను పనులన్నీ. సో తర్వాత ఇక్కడ పని వాళ్ళు వచ్చి పని చేస్తున్నారండి. ఇక్కడ ఏం కడతారో ఏమో మరి తెలియదు. మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చింది. అక్కడ కాలేజ్లో క్లాసెస్ గురించి అలాగే వారి ఫ్రెండ్స్ గురించి ఎన్ని క్లాసెస్ జరిగాయి ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిద్దండి మా అమ్మాయి. రోజు డిస్కస్ చేసిద్ది అనమాట. సో ఈరోజు ల్యాబ్లో ఏందో చేసిందంట. సో సరే మీతో కూడా షేర్ చేద్దామని పెడుతున్నాను. పిల్లలు ఏదైనా చెప్తే మనం విసుక్కోకుండా కావాలంటే మళ్ళీ ఆ బుక్స్ ఇచ్చేసి పాస్ తెచ్చుకోవడమే. బుక్స్ లేట్గా ఇచ్చినప్పుడు 2 రూపీస్ ఫైన్ కూడా ఉంటుంది మాకు దీనిపైన. సో ఇదండి మా అమ్మాయి కాలేజ్ అప్డేటు. వీడు చూసారా ఎంత స్టైల్గా కూర్చున్నాడో వాడి అమ్మ మీద. సో ఎలా ఉంది వీడియో? మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.